ఈడ అసెంబ్లీ ఎలక్షన్లలా అనుకున్నన్ని సీట్లు రాక అధికారంలోకి రాలేకపోయినా గానీ, జాతీయ స్థాయిలో మాత్రం జర్రంతా కూడా తగ్గేదేలే అన్నట్టు దూసుకుపోవాలని డిసైడ్ అయింది బీఆర్ఎస్. అందుకే వచ్చే ఏడాదిలో జరిగే పార్లమెంట్ ఎలక్షన్లలా ప్రతాపం చూయిస్తందుకు పక్కా ప్లాన్ ఏస్తుందట. తెలంగాణతో పాటుగా మహారాష్ట్రలో కూడా 48 జాగాల క్యాండిడేట్లను బరాబర్ బరిలో నిలబెట్టాలని చూస్తుందట. కేసీఆర్ కు తుంటిరిగి ఆపరేషన్ ఏది కాబట్టి జర మంచిగానక మహారాష్ట్ర బీఆర్ఎస్ లీడర్ తో భేటీ అవుతారట. ఇప్పటికైతే మహారాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జు కల్వకుంట్ల వంశీచంద్రరావు నిత్యాక్కడి నేతలతో టచ్లుండి స్థానికంగా సభలు మీటింగులు నడిపిస్తున్నాడు. 30 తారీఖు నాడు కొల్లాపూర్లో పెద్ద బహిరంగ సభ పెడుతందుకు చూస్తున్నారట. అటెంక సోలాపూర్, ఔరంగాబాద్, వార్దాల కూడా సభలు పెడతారట. డిసెంబర్ ఫస్ట్ వారంలో మహారాష్ట్రలోనే గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో 200కు మీదనే సర్పంచ్, వార్డు మెంబర్ల పదవులను బీఆర్ఎస్ క్యాండిడేట్లు దక్కించుకున్నారు. ఈ ఏడాది జూన్లో బీఆర్ఎస్ సభ్యత్వం నమోదు పెడితే మహారాష్ట్ర మొత్తం మీద 20 లక్షల మంది దాకా సభ్యత్వం తీసుకున్నారు. ఇవన్నీ చూసుకొనే ఈ లోక్సభ ఎలక్షన్లలో కార్ పార్టీ జోరు చూయిస్తుందని నమ్మకంతో ఉన్నారట. మీదికెళ్ళి ఇప్పటికే నాగ్పూర్లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ఉండే అట్లనే జల్దీనే పూణే, ఔరంగాబాద్ లో కూడా పార్టీ ఆఫీసులు పెడతారట. వ్యవసాయానికి 24 గంటల ఫ్రీ కరెంటు, రైతు బంధుతోని పెట్టుబడి సాయము ఇవన్నీ ఇచ్చినా కూడా బీఆర్ఎస్ తెలంగాణలో ఓడిపోయిన సానుభూతి కూడా మహారాష్ట్రలో గట్టినే ఉందని చెప్తున్నారు అక్కడ గులాబీ లీడర్లు. కేసీఆర్ పురాగా ఓల్కున్నాక మహారాష్ట్రకు పోయి సభలు, మీటింగులు పెట్టి క్యాడర్లో ఇంకింత హుషారు పెంచి పార్టీ పతారని కూడా ఆడ జోరుగానే పెంచే ఉపాయాలు ఉండని తెలుస్తున్నది. మరి ఈడ గులాబీ పార్టీ అటిటైనా గానీ మహారాష్ట్రలో అనుకున్న సీట్లు ఎన్కేసుకొని ఏ తిరిగా ముంగటి పోతో చూడాలిగా.